ఈ దినం కూడా ఒక దివ్యమైన వాక్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. వాక్య ధ్యానంలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనంకి వెళ్ళి ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనంలో, ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణంకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు వచ్చాను. చిన్న ప్రార్థన. దయగల స్వామి, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క దివ్యమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. విత్తబడిన వాక్యాన్ని మీరు ముద్రించి పంచిపెట్టండి. ఈ వాక్యాన్ని ప్రభా వింటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి ఆధ్యాత్మిక జీవితాలు వారిని ఘనపరచండి. పరలోకపు మేలుతో బిడ్డలు తృప్తిపరిచి మీకు మహిమ తెచ్చుకోమని, వాక్యం వింటుండగా గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్య ధ్యానంలో ప్రియ దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనంలో మనకు బాగా తెలిసిన వాక్య ధ్యానమే. ఇలా వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు మనతో వేరే కోణంలో మాట్లాడబోతున్నాడు. 8వ వచనంలో, ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణంకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని వారిని బలవంతము చేశాను. దైవజనులైన ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషాను షూనేమి పట్టణానికి వారు తరచుగా పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు అచ్చట ఒక ఘనురాలైన స్త్రీ అని పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తూ వచ్చాడు. ఘనురాలు అని ఎందుకు పిలిచాడు, ఏ కారణము చేత ఆమెను పిలిచారు అనేది మనం ఇవాళ ఈ వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ వ్యక్తి గురించి వివరాలు ఏమీ లేకుండా, వారి పేరు, వారి ఇంటి పేరు, వారి అడ్రస్ ఏమీ లేకుండా ఘనురాలు అని పిలవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే ఆమె క్రియల బట్టి ఆమెకు ఘనత వచ్చింది. ఒక మనిషికి ఘనత రావాలంటే మనం దేవుని కొరకు కొన్ని క్రియలు చేయాలి. అప్పుడే ఆ మనుషులకి దేవుడు ఘనత ఇస్తాడు. ఈ 4వ అధ్యాయం 8వ వచనంలో 2వ రాజుల గ్రంథంలో ప్రవక్త అయిన ఎలీషా తన శిష్యుడు తరచుగా వారు షూనేమి పట్టణానికి వెళ్ళి పరిచర్య చేసేటప్పుడు అచ్చట ఒక ఘనురాలైన స్త్రీ వారిని భోజనముకు రమ్మని బలవంతము చేసిందనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ భాగాన్ని మనము కాస్త లోతుగా ఆలోచన చేస్తే ఆమెకు ఘనత ఎట్లా వచ్చింది, ఆమెకు ఆ పేరు ఎట్లా వచ్చింది అనేది మీకు వివరించడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా. వాక్య ధ్యానంలో సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. మనము యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే అప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు అని సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో రాస్తూ వస్తున్నాడు. మనము ఘనపరచబడాలి అంటే, మనకు ఘనత రావాలంటే మనము దేవునికి భయపడాలి. యెహోవా యందలి భయము భక్తి ఘనతకు కారణమని సామెతల గ్రంథంలో స్పష్టంగా చెప్తున్నాడు. ఒక మనిషిని దేవుడు ఎప్పుడు ఘనపరుస్తాడు అంటే మన క్రియల బట్టి, మన భక్తిని బట్టి, మనం దేవునికి భయపడే విధానాన్ని బట్టి దేవుడు మనల్ని ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. ఊజు దేశంలో గొప్ప ఆస్తిపరుడండి, గొప్ప వ్యక్తి అంటే పేరు ప్రఖ్యాతల ఘనత నొందిన వ్యక్తి. కారణము మీరు గమనించండి, యోబుకు అంత ఘనత ఎట్లా వచ్చిందంటే అతడు యథార్థవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. అందుకే ఆ ఊజు దేశంలో దేవుడు అతన్ని ఘనపరిచాడు. అన్ని విధాలుగా దేవుడు అతన్ని ఘనపరుస్తూ వచ్చాడు. అతనికి కలిగిన ఆస్తి, అతనికి కలిగిన సర్వ సంపదను బట్టి దేవుడు అతన్ని ఘనపరుస్తూ వచ్చాడు. అయితే మనం చదువుకున్న ఈ లేఖనాల్లో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణంకు పోగా అచ్చట ఒక స్త్రీ ఘనురాలైన స్త్రీ వారిని భోజనంకు రమ్మని బలవంతం చేసింది అనే వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మన మూల వాక్యం, ఎలీషా వీరు షూనేమి పట్టణానికి తరచుగా వెళ్ళినప్పుడు ఈ ఘనురాలైన స్త్రీ వారిని భోజనంకు రమ్మని బలవంతం చేస్తూ వచ్చింది. అయితే గమనించండి, ఇక్కడ ఆమెకు ఘనత దేవుడిచ్చాడు. ఏ కారణము చేత ఘనత ఇచ్చాడంటే ఆమె చేసిన పరిచర్య, ఆమె చేసిన పరిచారం, ఉపచారం, సత్క్రియలు, సేవకులను ఎలాగైతే ఆతిథ్యం ఇచ్చిందో దాన్ని బట్టి దేవుడు ఆమెను బహుగా ఘనపరిచాడు. వాస్తవానికి ఆమెకు రావాల్సిన పేరు, ఏ పేరైతే పెట్టాలో ఆ పేరుకు భిన్నంగా ఆమె గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. వాస్తవానికి ఆమెను గొడ్రాలను పిలవాలి. కారణం ఏంటంటే ఆమెకి సంతానం లేదు. ఆమె భర్త వృద్ధుడు.
ముసలివాడు. ఆమెకు సంతానం లేనప్పటికీ ఆమెను గొడ్రాలని పిలవలే. ఆమెని పరిశుద్ధాత్మ దేవుడు ఘనురాలు అని పిలవడానికి ఇష్టపడ్డాడు. మీరు గమనించాలి, ఎందుకు ఈ మాట మొదట పలికిందంటే ఆ కింద వచనాలన్నీ కూడా మనం చదివితే సేవకులకి ఆమె చేసిన పరిచర్య, ఆ సేవకులకి ఆమె ఇచ్చిన ఆతిథ్యం, సేవకుల్ని ప్రేమించే విధానం, ప్రవక్తల్ని చేర్చుకునే విధానం, ఇవన్నిటిని బట్టి ఆమెకి ఏమొచ్చిందంటే బహుఘనత వచ్చింది. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30 వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు, నన్ను ఘనపరచువారిని నేను మిమ్మల్ని ఘనపరుస్తాను, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథంలో చాలా స్పష్టంగా 2వ అధ్యాయం 30 వచనంలో రాస్తూ వచ్చాడు. మనం దేవుని ఘనపరచాలి, దేవుని క్రియలు ఘనపరచాలి, దేవుని సేవకులను ఘనపరచాలి. అప్పుడు దేవుడు మనల్ని ఘనపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈ ఘనురాలైన ఈ స్త్రీ ఏం చేసిందంటే ప్రవక్తల్ని ఘనపరిచింది, ప్రవక్తలకి పరిచర్య చేసింది, ప్రవక్తలకి ఎంతగానో ప్రేమించి ఆతిథ్యం ఇచ్చింది. ఆమె క్రియలు బట్టి ఆమెను ఘనపరిచాడు దేవుడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా ఘనపరచబడాలి అని ప్రభు కోరుతున్నాడు. మీరు ఘనపరచబడాలంటే మీరు ప్రభు యొక్క పని చేయాలి, పరిచర్య చేయాలి, పరిచారం చేయాలి, ఉపచారం చేయాలి, సేవకులను చేర్చుకోవాలి. ఆతిథ్యం మీరు ఇచ్చినప్పుడే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనంలో మరియా చెప్పే మాట ఏంటంటే, నా ప్రాణము ప్రభుని ఘనపరచుచున్నది అని చెప్తుందామే. కారణం ఏంటంటే అక్కడ మీరు ఆ వచనాన్ని జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది. మనం దేవుని ఘనపరచాలి, మనమే కదా, మన ప్రాణము దేవుని ఘనపరచాలి. ప్రాణం దేవుని ఘనపరచడం అంటే ప్రాణంలో ఊపిరి ఉన్నంత వరకు దేవుని కొరకు చేయాలి పని, సమర్పణ జీవితం. ప్రభు కొరకు ఏ పనైనా చేసేటోళ్ళే ఈ పదం చెప్పగలుగుతారు. మరి అంటే నా ప్రాణము దేవుని ఘనపరచుచున్నదని. మనము పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, మనసుతో, హృదయంతో దేవుని ఘనపరచువారిగా మనం ఉండాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం, నెనరు గల స్త్రీ ఘనత నొందును అని రాస్తూ వచ్చాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో నెనరు కలిగిన స్త్రీ అంటే జ్ఞానం కలిగిన స్త్రీ దేవుని ఘనపరుస్తుంది, ఆమెను కూడా దేవుడు ఘనపరుస్తాడు. చూడండి 14వ సంకీర్తనలో యెహోవా అంటే దేవుని వెతికేవారు యెహోవాని వెతికేవారు అంటే జ్ఞానం కలిగిన వారు దేవుని వెతుకుతారు. జ్ఞానం ఉన్న వాళ్ళని దేవుడు వెతుక్కుంటూ వస్తాడు. ఈ జ్ఞానం కలిగిన వారు దేవుని వెతుకుతారు, జ్ఞానుల్ని దేవుడు వెతుక్కుంటూ వస్తారు. అంటే ఎవరు నెనరు అంటే జ్ఞానం కలిగిన వారు. మనం జ్ఞానం ఉంటే మనం దేవుని వెతకాలి. మనం దేవుని వెతికేటప్పుడు దేవుడు మనల్ని కనుగొంటే ఖచ్చితంగా మనం ఘనపరచబడతాం. చూడండి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు ఏమంటాడంటే, ఇశ్రాయేలీయులు నన్ను ఘనపరచట్లేదు, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనంలో రాస్తూ వస్తున్నాడు. ఇశ్రాయేలీయులు అంటే మనుషులను ఎవరు ఘనపరచట్లేదు. కింద రాస్తాడో ఎవరు ప్రభుని ఘనపరుస్తున్నాడంటే అక్కడ చాలా స్పష్టంగా అడవి జంతువులు, ఆ తర్వాత అడవి కుక్కలు, నిప్పుకోళ్ళు, ఇవన్నీ కూడా అంట దేవుని ఘనపరుస్తున్నాయి. అంటే మనుషులే దేవుని ఘనపరచట్లేదు కానీ ఈ సృష్టిలో సమస్తం దేవుని ఘనపరుస్తూ వస్తున్నారు. మనిషి ఘనత కోరుకుంటున్నాడు కానీ తన సొంత ఘనత కోరుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దానియేలు గ్రంథంలో ఒక రాజు మనకు కనిపిస్తాడండి. ఆ రాజు ఏమంటాడంటే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30 వచనంలో, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23 వచనంలో ఏమంటాడంటే, అతడు కట్టించిన రాజధాని, అతను నిర్మించిన పట్టణము మహాపట్టణం, అతడు నిర్మించిన ఆ పట్టణాన్ని బట్టి ఏమంటాడంటే నా వలన ఘనత వచ్చింది, నాకు ఘనత కావాలి, నా వలన ఘనత అంటాడు. చూడండి, నా అనే పదం మనము క్రైస్తవులు వాడవద్దు. నా అనేది మనల్ని పతనానికి నాంది పలుకుతుంది. మన దేవుడు, మన సంఘం అనే పదం మనం వాడాలి. నా ఘనత కాదు, ఇది సంఘం ఘనత, నా ఘనత కాదు దేవుని ఘనత అని మనం ఎప్పుడైతే అనగలుగుతామో అప్పుడే దేవుడు మనల్ని ఘనపరచడానికి ఇష్టపడతాడు. ఒక రాజు ఉన్నాడు, అతడు చూడండి ఏమాత్రము కూడా దేవుని దయ వల్ల రాజు అయ్యాను, దేవుని దయ వల్ల మహాపట్నం కట్టగలిగిన అన్న మాట చెప్పట్లేదు. నా దయ వల్ల, నా జ్ఞానం, నా వివేచన, నా తెలివితేటల వల్ల ఈ పట్టణాన్ని నిర్మించానని చెప్తున్నాడు. అంటే తనకు తానే ఘనపరుచుకుంటూ వస్తున్నాడు. అలా అటువంటి ఘనత దేవుడు ఏమాత్రం కూడా కోరుకోడండి. మన మూల వాక్యంలో
రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణం పోగా అచ్చట ఘనురాలైన స్త్రీ అని రాస్తూ వచ్చాడు. ఘనత ఎప్పుడు వస్తుందంటే మనం దేవుని పని చేయాలి, దేవుని కొరకు పని చేయాలి, ప్రవక్తలు ప్రేమించాలి, చేర్చుకోవాలి, ఎవరి పరిచర్య చేయాలి, ఉపచారం చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఇప్పుడు ఈ మూల వాక్యంలో 4వ అధ్యాయం 8వ వచనం రెండవ రాజుల గ్రంథంలో ఈమె ప్రవక్తని బలవంతము చేసిందంట, ఇంటికి రమ్మని, భోజనానికి రమ్మని. ఇలాంటి వాక్యం మనం ధ్యానం చేస్తే ఈ రెండో ఆలోచన మీకు జ్ఞాపకం చేస్తా. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో 15వ వచనంలో లుదియా అను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ, ఆమె తుయతైర పట్టణస్థురాలు, ఊదారంగు పొడి అమ్ముచు ఒక దినమందు సముద్రం తీరాన ఆమె వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ జరిగింది ఏంటంటే విశ్రాంతి దినం, అంటే ప్రభు దినం. అది ఆమె ఏం చేసిందంటే తన వ్యాపారాన్ని పక్కన పెట్టి అపోస్తులు చెప్పే బోధ వినడానికి వెళ్ళింది. ఆ బోధ వినేటప్పుడు ఏం జరిగిందంటే ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఒక ఆత్మీయమైన సత్యం మర్మం ఏంటంటే ఆమె బహుకాలం నుండి క్రైస్తవరాలే కానీ ఏమాత్రం ఒక్కరోజు కూడా వాక్యం మీద పూర్తిగా దృష్టి పెట్టలేకపోయింది. ఎప్పుడైతే వాక్యం మీద ఆమె దృష్టి పెట్టిందో అప్పుడే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె వాక్యం మీద మనసు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఆ దినం ఆమె వ్యాపారాన్ని పక్కన పెట్టేసింది. ఆమె చేసే వ్యాపారం ఏంటంటే సాధారణమైన వ్యాపారం కానే కాదు. ఆమె చేసే వ్యాపారం ఏంటంటే రాజులు బట్టలు వేసుకుంటారు కదా, ఆ వేసుకునే బట్టలకి ఆమె ఇచ్చే రంగు, అది ఆమె వ్యాపారం. అంటే ఆమె వ్యాపారం రాజులతో గనులతోనే చేస్తుంది. అటువంటి ఆమె కూడా ఆమె విశ్రాంతి దినం తన వ్యాపారం పక్కన పెట్టి వాక్యం మీద మనసు పెట్టింది. ఎప్పుడైతే వాక్యం మీద మనసు పెట్టిందో దేవుడు ఆమె హృదయం తెరిచా. ఆమె హృదయం తెరిచినప్పుడు ఆమె వాక్యం విన్న తర్వాత ఆమె అపోస్తలుల దగ్గరికి వచ్చి చెప్తుందో, నాలో మీకు భక్తి కనబడితే, నాలో మీకు దైవభక్తి కనబడితే, నేను విశ్వాసురాలని మీకు అనిపిస్తే నా ఇంటికి రండి అని బలవంతంగా ఆమె కూడా అపోస్తలులను తీసుకెళ్ళి, మనం మూలవాక్యంలో షూనేమి పట్టణంలో ఘనురాలని స్త్రీ ప్రవక్తలు బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టింది. ఈ లుదియా కూడా బలవంతంగా అపోస్తలులు ఇంటికి తీసుకెళ్ళి వారికి ఆతిథ్యం ఇచ్చినట్టు మనం బైబిల్లో చదువుతున్నాం. ఆదికాండం 19వ అధ్యాయం 3వ వచనంలో మరొక విషయం మీకు జ్ఞాపకం చేస్తా. ఆదికాండము 19వ అధ్యాయం 3వ వచనంలో లోతు మనకు కనిపిస్తాడండి. ఈ లోతును మీరు చూడండి, వారు సొదొమ గుమొర పట్టణం నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఈ లోతు గురించి దేవుడు ముందుగానే బయలుపరిస్తే ఆ దూతలు వచ్చి లోతుతో చెప్తున్నారు, ఈ పట్టణం మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని. లోతుని కలవడానికి వచ్చినప్పుడు 19వ అధ్యాయం 3వ వచనం మీరు చూడండి, లోతు దేవదూతల్ని బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళినట్టు మనం చదువుతున్నాం. షూనేమి పట్టణంలో ఘనురాలైన స్త్రీ ప్రవక్తల్ని బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆతిథ్యం ఇచ్చింది. అపోస్తల కార్యంలో లుదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ అపోస్తలుని బలవంతంగా తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ భిన్నంగా లోతు దేవదూతల్నే బలవంతం చేశాడు. దేవదూతలకి బలవంతంగా ఆతిథ్యం ఇచ్చినట్లు మనం బైబిల్లో మనం చదువుతున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 29వ వచనంలో యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత ఆ సాయంకాలమున అందరూ కూడా చర్చ చేస్తున్నారు. ఆ చర్చ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు వింటే కనుక ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఏం చేశారంటే ఆయన అన్యాయంగా సిలువ వేశారు అంటే యేసయ్య గురించి మాట్లాడుతూ వెళ్తుంటే యేసయ్య వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. యేసయ్య వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు మనం చదువుకున్న 24వ అధ్యాయం 29వ వచనం కనుక మీరు జాగ్రత్తగా చదివితే వారికి కూడా కన్నులు తెరవబడ్డాయి. యేసు వాళ్ళతో భోజనాన్ని కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా బలవంతంగా యేసయ్యని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. చాలా చీకటి అయింది, రండి అని చెప్పి యేసయ్యని ఇంటికి తీసుకుపోయాడు. షూనేమి పట్టణంలో ఘనురాలని స్త్రీ ప్రవక్తలు తీసుకెళ్ళింది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో లుదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ అపోస్తలుల ఇంటికి బలవంతంగా తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చింది. లోతు దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చాడు. మత్తయి సువార్తలు ఇక్కడ ఎమ్మాయి మార్గంలో నడిచే ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభువుని తీసుకెళ్లి బలవంతంగా ఆతిథ్యం ఇచ్చినట్టు మనం బైబిల్లో చదువుతున్నాం. ఇక్కడ చాలా ఒక అద్భుతమైన విషయం మీరు జ్ఞాపకం చేస్తా. మూలవాక్యం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8కి వెళ్ళి మనం చదివితే ఆమె బలవంతంగా తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ప్రవక్త ఒకరోజు అడిగారు ఆమెను, నీకేమైనా కావాలా, రికమెండేషన్ చేయాలి రాజు దగ్గర, మీకేమైనా సహాయం కావాలంటే ఆమె చెప్తున్న మాట ఏంటంటే, నేను నా స్వజనులలో నాకు ఏది దేవుడు తక్కువ చేయలేదు అని చెప్పినప్పుడు ప్రవక్త శిష్యుల్లో ఒకడు గెహాజీ ఏమనంటే ఆమె పెనిమిటి ముసలివాడి కనుక ఆమెకి సంతానం లేదని చెప్పాడు. ఆమె సంతానం కొరకు ప్రవక్త ఏం చెప్పిందంటే వచ్చే ఈ ఋతువున ఈ కాలంలో నీకు మగ పిల్లవాడిని ఇస్తాడని
ఆ ప్రవక్త చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించాలి, ఆమెకు పిల్లలు దేవుడు ఎప్పుడు ఇచ్చాడు అంటే, గర్భఫలం ఎప్పుడు కలిగిందంటే, ఎప్పుడైతే ఆమె ప్రవక్తల్ని చేర్చుకొని పరిచర్య చేసిందో ఆ తదనంతరం ఆమెకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలం ముందే ఇవ్వచ్చు కదా అండి, గర్భఫలం ముందే వచ్చి ఘనురాలను పిలువబడ్డది ముందే ఇవ్వచ్చు కదా అంటే, ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక కోణం ఏంటంటే, ఆమె ఘనురాలు, అన్ని విధాలుగా ఆమెను దేవుడు ఘనపరుస్తూ వచ్చాడు, దీవిస్తూ వచ్చాడు. కానీ సంతానం ఎప్పుడు కలిగిందంటే ఆతిథ్యం ఇచ్చినప్పుడు. మనము ఎంతమందికి సేవకులకి ఆతిథ్యం ఇస్తున్నాం, ఎంతమంది మనం ప్రేమించగలుగుతున్నాం, ఎంతమంది కొరకు మనము సహాయం చేయగలుగుతున్నాం అనేది చాలా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. గమనించాలి, ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా 18వ అధ్యాయంలో అబ్రహాం మమ్రే దగ్గర సింధూరవనంలో కూర్చున్నప్పుడు ఎండవేళ దేవుడు అతనికి ప్రత్యక్షమైన అబ్రహాం ఎవరిని పరిగెత్తుకొని వెళ్ళిపోయి దేవుని సాష్టాంగపడి దేవుని దగ్గర దేవుడిని పిలిచాడు, ఇంటికి కాలు కడుక్కోనికి నీళ్ళు ఇచ్చాడు. ప్రభువారు కూర్చున్నప్పుడు ఆతిథ్యం ఇవ్వనికి ఎంతో ప్రయత్నం చేశాడు, ఆతిథ్యం ఇచ్చాడు. కుడవిన వాటిని రొట్టెల్ని చేయించి ఇచ్చాడు. అందుకే ఇందుకు నిమిత్తమే కదా మీ దాసుని ఇంటికి మీరు వచ్చిత్రని అబ్రహాం అంటాడు. ప్రభు అవన్నీ కూడా ఆతిథ్యం తీసుకున్న తర్వాత మీరు చూడండి, ఏకంగా అబ్రహాం దేవునికే ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత దేవుడు కూడా ఉట్టికి వెళ్తాడంటే లేదు, వెళ్తూ చెప్పాడు, వచ్చే ఈ ఋతువున ఈ కాలానికి నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడని ప్రభు చెప్పాడు. ఇవన్నీ ఎట్లా ఎందుకు అనేది మనం ఆలోచన చేస్తే, ఆతిథ్యం స్వీకరించిన తర్వాతే ప్రభు దీవించడం మొదలుపెట్టి, అంటే ప్రవక్తని మనం చేర్చుకోవడం ద్వారా మనకు కలిగే ప్రతిఫలాలు మీకు జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో చదువుతాం, ప్రవక్తలు చేర్చుకునేవాడు దాని ప్రతిఫలం పొందుకుంటారు, ఒక చలనీళ్ళు ఇచ్చేటోళ్ళు దాని ప్రతిఫలం పొందుకుంటారని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, ఇస్సాక్ కొరకు ఒక సాటైన సహాయం కొరకు అబ్రహాం ఒక స్వగ్రామానికి వెళ్ళేటప్పుడు స్వజనుల దగ్గర తన దాసుడు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు. ఒక పిక్చర్ అనుకుంటాడు, ఇట్లా జరగాలి, ఆ ఊర్లో నేను వెళ్ళగానే నేను వెళ్తా, నేను నాతో పాటు మనుషులు ఒంటెలు వెళ్ళినప్పుడు ఎవరైతే మాకు నీళ్ళు ఇస్తారో వారే ఖచ్చితంగా ఇస్సాకు భార్య అవుతారు, దేవుని ప్రణాళికని అనుకొని వెళ్ళినప్పుడు అతను అనుకున్నట్టే జరుగుతుంది. ఆ కాలంలో మీరు చూడండి, రిబెకా అబ్రహాం కూడా ఎట్లయిందంటే నీళ్ళు ఇచ్చింది. ఆ కాలంలో పాలస్తీనా దేశంలో మంచినీళ్ళు ఉండేటే కాదు, ఆ భూమి అంతా కూడా పెట్రోల్ డీజిల్తో ఉంటుంది. మనం ఎట్లయితే చాయ్ కాఫీ ఇస్తాం ఇంట్లో, అట్లా వాళ్ళకి టీ కాఫీ లేకుండా, అంటే నీళ్ళు లేకుండా డీజిల్ పెట్రోలే ఉండే తైలం. అయితే రిబెకా మీరు చూడండి, ఆమె ఎంతగానో ప్రయాసపడి అలా చేదుడు బావి లోపలికి వెళ్ళి బావిలో నుండి నీళ్ళు తీసి మొదట అబ్రహాం దాసులకి పనివారికి ఆ తర్వాత ఒంటెలకు బహుగా కష్టపడి ఆమె ఆతిథ్యం ఇచ్చినట్టే అది కూడా. అందుకే ఆమె ఇస్సాక్కి భార్య కాగలిగింది. దీని ఏమంటాడంటే, మనం కూడా భక్తి జీవితంలో ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోవాలి. అలా ఇచ్చినప్పుడే మనం కూడా దీవించబడతాం. ఒట్టిగా రిబ్కా అబ్రహాం కోడలు కాలేదండి, ఆమె కూడా ఎంతో ఆమె కూడా ఉపచారం చేసింది కాబట్టి ఆ కోడలు కాగలిగింది. సంగమ ఈ యొక్క శుభవేళ మనము దైవ సేవకులకి ప్రభువుకి మనం ఆతిథ్యం ఇచ్చినప్పుడే గొప్ప దీవెనలు పొందుకుంటాం. ఈ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చదివినప్పుడు, షూనేమి పట్టణానికి ప్రవక్తలు పోయినప్పుడు ఆమె బలవంతంగా చేసుకుని ఆతిథ్యం ఇచ్చింది. ఇది కూడా కాకుండా ఇంటిపైన ఒక గది పెంట్ హౌస్ కట్టించింది, ఫర్నిచర్ పెట్టించింది. అప్పుడే దేవుడు బహుగా దీవించాడు, ఆమెకు గర్భఫలం ఇచ్చాడు. అటు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం కూడా ఆతిథ్యం ఇచ్చి పరిచర్యలో పాలిభాగస్సులు కావాలి. ప్రభు ఈ మాటలు మనం ఇంటికిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాం మీ కొరకు. దయగల స్వామి, మీకు స్తోత్రాలు ప్రభువ. వాక్య విన్న బిడ్డలందరూ మీరు తాకండి నైనా, వారి జీవితాల్లో మేలు చేయండి. ఆధ్యాత్మికమైన సందేశాలు వింటుండగా నీ కొరకునైనా బిడ్డలు పరిచర్య చేయడానికి ఆతిథ్యం ఇచ్చేవారిగా మీరు ముద్రించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.